అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో 18వ వార్డు కోట వీధిలో గల బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, బాలికలు, అక్కడున్న స్థానిక ప్రజలు 18వ వార్డు కౌన్సిలర్ మహాలక్ష్మి వెంకటేష్ డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎమ్మెల్యేకి తెలుపగా, సమస్య ఏమంటే ఇక్కడ పై నుండి మురికి నీరు వచ్చి పాఠశాల కాంపౌండ్లో నిలబడి దుర్వాసన, దోమలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే తక్షణమే స్పందించి సంబంధిత అధికారులను పిలిపించి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. వెనువెంటనే అధికారులు కూడా స్పందించి ఆ డ్రైనేజీ మొత్తం పనులు చేయించి బాలికలకు, అక్కడున్న స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఆ విషయంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే వారు మాట్లాడుతూ బాలికలు సమస్య తెలిపిన వెంటనే ఎమ్మెల్యే పరిష్కరించారు. ఆయనకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు పాఠశాలల్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని సంతోషంగా బడికి చేరుస్తున్నారు. అలాగే కోట వీధి 18వ వార్డు కౌన్సిలర్ మహాలక్ష్మి వెంకటేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ గురించి మంత్రి హోదాలో ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వచ్చినప్పటి నుండి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో, అలాగే పట్టణంలో, అలాగే మా కోట వీధిలో కూడా ఎన్నో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ కొన్ని సందులలో రోడ్డు, డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఆయన డ్రైనేజీ రోడ్లు వేయించి అందరి మనసులు గెలుచుకున్నారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కళ్యాణదుర్గంలోని బాలికోన్నత పాఠశాలలో గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము. ఈ యొక్క స్కూల్లో సార్ ఇంతకు ముందు వచ్చి విజిట్ చేశారు. అప్పుడు ఏదైతే చెప్పారో డ్రైనేజ్ గురించి, ఆ డ్రైనేజ్ కంప్లీట్ చేసి సార్ వారు ఈ రోజు మన ఎమ్మెల్యే సార్ గారు పిల్లలకంతా ఆదర్శంగా నిలిచారు. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఇది అంతా ఇప్పుడు నేను వాళ్ళతోనే మీకు చూపించాను. 18వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న మహాలక్ష్మితో మనం ఉన్నాము. ఆ మేడం గారు ఈ రోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి, కాలువ గురించి అన్ని ఆమె మాటల్లోనే విందాము. మేడం చెప్పండి మేడం, ఇంతకు ముందు ఇక్కడ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, సార్ గారు వచ్చిన తర్వాత ఏమేమి ఇక్కడ చేయించారు గర్ల్స్ హై స్కూల్ కి? నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. నేను 18వ వార్డు కోట వీధి కౌన్సిలర్ ని. గతంలో కొద్ది సంవత్సరాల నుంచి సమస్యగా ఉన్న ఈ డ్రైనేజ్ అంటే గర్ల్స్ హై స్కూల్ కాంపౌండ్ లోపల వర్షం వస్తే కనీసం అంటే ఒక మోకాళ్ళ కింద వరకు వాటర్ అనేది వచ్చి నిలబడిపోయేది. పిల్లలు స్కూల్ కి, క్లాస్ రూమ్ లోకి వెళ్ళాలంటే ఆ బురద నీళ్ళలోనే, వర్షం నీళ్ళలోనే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు. ఇది మన ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సారు ఈ పని జరిగే వరకు సారు అధికారులతో మాట్లాడి తన సొంత డబ్బులు కానీ నేను అందిస్తానని చెప్పేసి ఈ వర్క్ ని, కాలువ వర్క్ ని ఇప్పుడు చూడొచ్చు, సార్ చూపిస్తారు. ఆ కాలువ వర్క్ ని దగ్గరుండి చేపించారు. పిల్లలు, మా కోట వీధి ప్రజలు, పాఠశాల విద్యార్థులు, పాఠశాల టీచర్స్ కూడా అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా తరపున, నా కాలనీ వాసుల తరపున కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారం అనేది చూపించినారు. ఫ్యూచర్ లో ఎప్పటికి కూడా ఈ కాలువ సమస్య రాకూడదు అనేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది సార్ గారు చూపించారు. అందుకను మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్ గారికి కృతజ్ఞతలు ఉంటాను. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే గతంలో ఉన్న గవర్నమెంట్ కి చాలా సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాము ఈ విషయాన్ని. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చూడండి, చెయ్యండి అని చెప్పినా కూడా కనీసం విని అనేది ఊరినే అయిపోయేది. ఇలా చేశారు. ఈ సమస్యకి పరిష్కారం అంటూ చూపలేదు. ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు ఈ స్కూల్ కోసం వాళ్ళు. అందుకే సార్ ఇప్పుడు చేశారు. మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పనిచేస్తున్న ఉపాధ్యాయుల దగ్గర మనం మాట్లాడదాము. వారి మాటల్లోనే ఇక్కడ సార్ గారు ఏ పనులు చేయించారో వారి మాటలనే విందాం. సార్ గారి మాటలనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ చౌదరి. కళ్యాణదుర్గం పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా నేను పనిచేస్తున్నాను. మా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారు మాట ఇచ్చి నెరవేర్చుకున్న నాయకుడని మరొకసారి మా పాఠశాల ప్రాంగణంలో ఆయన కార్యాలయాన్ని చూసి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మరి బాలబాలికలు 600 మందికి పైగా ఇక్కడ చదువుతున్నారు. మరి ఇక్కడ ఒక వర్షం వస్తే గాని, మరి వరదలు వచ్చినా గానీ ఒక కుంట మాదిరి ఏర్పడేటువంటి పరిస్థితి. మరి ఆడపిల్లలు ఎంతగానో మరి ఇబ్బందులు పాలయ్యేటువంటి వారు. అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మరి పిల్లల యొక్క క్షేమం కోరిన వాడే
మరి పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని, వారు సౌఖ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించి వెంటనే ఉత్తర్వులు జారీ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేసి పాఠశాల మరి అభివృద్ధికి తన వంతుగా ఎంతో దోహదపడ్డాడు. మరి అంతేకాకుండా మరి పాఠశాల ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతంలో కూడా డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ ఉండేది. దాన్ని కూడా వెంటనే మరి ఉత్తర్వుల మేరకు మరి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గౌతమి గారి యొక్క మరి ఆదేశాల మేరకు ఆ పనులు కూడా చురుకుగా సాగాయి. మరి ఇంతటి పట్టణ అభివృద్ధికి మరి కోరేటువంటి మా అమలినేని సురేంద్ర బాబు ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మా కాలనీ మరి 18th వార్డ్ కౌన్సిలర్ గారైనటువంటి మహాలక్ష్మి గారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మరి మా పాఠశాల అభివృద్ధికి మీరందరూ దోహదపడాలని మనసారా కోరుకుంటూ విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మహాలక్ష్మి గారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మరి మా పాఠశాల అభివృద్ధికి మీరందరూ దోహదపడాలని మనసారా కోరుకుంటూ విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కళ్యాణదుర్గంలో గ్రేడ్ 2 హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు స్ట్రెంత్ వచ్చేసి దాదాపు 920 వరకు ఉంది. తర్వాత ఆ వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు చాలా వరకు నీళ్ళన్నీ కూడా ప్లే గ్రౌండ్ లోకి అట్లా వచ్చేసి చాలా దోమలు అవన్నీ చేరి చాలా అనారోగ్యానికి గురయ్యే విధంగా ఉండేది. ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే సారు అమలినేని సురేంద్ర బాబు గారికి తెలియజేశాము. సారు మేము చెప్పిన వెంటనే మా సమస్యను గుర్తించి వెంటనే వితిన్ ఒక 6 months లోపే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ చేయించగలిగినారు. అంతా కూడా కాలువ నిర్మాణం అనేది పూర్తి జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మాకు ఎటువంటి నీళ్లు ఇవన్నీ కూడా రాకుండా పిల్లలు కూడా ఈజీగా స్కూల్ కి వచ్చి పోవడానికి అనుకూలంగా ఉంది. ఇంతకుముందు అయితే అసలు క్లాస్ రూమ్ లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు పిల్లలు. ఆ ప్రాబ్లం అంతా కూడా తీరింది సారు ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల. కాబట్టి మేము మా పాఠశాల తరఫున విద్యార్థులు, టీచర్స్, మా తరఫున అందరి తరఫున కూడా సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. ఎప్పటికీ కూడా మేము ఈ విషయమై, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లము, ఈ మేజర్ ప్రాబ్లం తీర్చినందుకు సార్కు పదే మేము ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. అలాగే సార్ ఇక్కడ వచ్చినప్పుడు పిల్లలు వచ్చేసి మాకు స్ట్రెంత్ ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే పిల్లలు వచ్చేసి ఇంతకుముందు కొంచెం ఇట్లాంటి వాతావరణానికి అంటే ఈ ఎగుడుదిగుడుగా ఉండి నీళ్లు స్టాగ్నేట్ అవ్వడం వల్ల పిల్లలు వచ్చి చేరడానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పిల్లలు ఎప్పుడైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ అవ్వబడిందో పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ అడ్మిషన్ అవ్వడం జరిగింది. దాంతో పాటు పిల్లలు ఉత్సాహంగా ప్రతి ఒక్క మండల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ అన్ని పోటీలలోనూ పాల్గొని అన్నింటిలోనూ బాగా మంచి అంటే ఫస్ట్ ప్రైజ్ తీసుకొని రాగలుగుతున్నారు. ఆ విధంగా మాక్ అసెంబ్లీలో కూడా మా స్కూల్ తరఫున టియా బిగ్నా అనే అమ్మాయి వెళ్ళి రావడం కూడా సార్ తెలియజేసాం మేము. అలాగే చాలా మంది పిల్లలు చాలా కాంపిటీషన్స్ లో ఫస్ట్ రావడానికి పిల్లలకు చాలా స్పోర్టివ్ గా ఒక ప్రోత్సాహకరంగా మారింది. కాబట్టి మాకి ఇంతమంది పిల్లల్ని అడ్మిషన్ అవుతూ పిల్లలు చదువుకు ప్రతి అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కూడా ఈ విధంగా సహకారం అందించినందుకు సార్కు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి వెంకటేష్. నేను 18వ వార్డు కోట వీధి కౌన్సిలర్ ని. ఇప్పుడు మేము కోట వీధిలో ఉన్నాము. కోట వీధి రామస్వామి గుడి బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇక్కడ కిందకు వచ్చే దారిలో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి పనులు ట్రైన్ వర్క్ జరుగుతున్నాయి. ఇది ఎలా జరుగుతా ఉంది ఏంటిది అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను. గతంలో ఇక్కడ కాలువ డ్రైన్ అనేది రోడ్డు వెంబడినే వచ్చేది. కనీసం ఒక బైక్ పోవడానికి కూడా ఉండలేదు. ఎవరికైనా ఈ ఏరియాలో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఒక ఆటో కూడా రాని పరిస్థితి ఇక్కడ. మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్ గారికి ఈ విషయం ట్రైన్ పరిస్థితి, మళ్ళీ
డ్రైన్ గురించి మళ్ళీ ఇక్కడ ఈ రోడ్డు గురించి చెప్పడం వల్ల సార్ గారు వెంటనే దీన్ని దృష్టికి తీసుకొని సంబంధించిన మున్సిపాలిటీ అధికారులకి చెప్పి మేము ఆ కౌన్సిల్ రిపోర్ట్ లో ఈ డ్రైన్ వర్క్ గురించి పెట్టంగానే సార్ దీనికి రెస్పాండ్ అయ్యి ఈ వర్క్ చేయిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇక్కడ నుంచి రావాలా అంటే ఒక బైక్ తప్ప ఒక ఆటో కూడా రాని పరిస్థితి. ఈ రోజు మీరు చూడొచ్చు, ఒక ట్రాక్టర్ కూడా వెళ్తుంది పైన ఈ దారి నుంచి కూడా. ఇక్కడ ట్రాక్టరు జేసీబీ అన్ని కూడా వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఈ అభివృద్ధి పనులు చేయడం వల్ల. చాలా ధన్యవాదాలు సార్ మీకు. మా విన్నపాన్ని మన్నించి ఈ కోట వీధి అభివృద్ధికి సహాయపడుతున్నారు. డ్రైన్ వర్క్ జరుగుతా ఉంది. చాలా గత వారం అంటే జనవరి 3వ తేదీ శనివారం నాడు ఈ డ్రైన్ వర్క్ కి భూమి పూజ చేస్తూ ఈ రోజు 8వ తేదీ దాదాపు వర్క్ పూర్తి అయ్యే దిశలో ఉంది. ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే వర్క్. గతంలో నేను ఈ అభివృద్ధి గురించి చెప్పి గత గవర్నమెంట్ లో ఏ వర్క్ కూడా జరగలేదు. కనీసం ఒక ఇంతకు ముందు చెప్పాను నేను గర్ల్స్ హై స్కూల్ గురించి. ఆ విషయం అయితే పిల్లల గురించి కొంచెం మీరు దృష్టికి తీసుకొని పిల్లలకి సహాయపడేలా చూడండి మీ గవర్నమెంట్ లో అని చెప్పినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా గత మంత్రి గారు ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. సార్ వచ్చినాక చెప్పిన ఒక్కసారికే ఆ గర్ల్స్ హై స్కూల్లో వర్క్ ని అండర్ డ్రైన్ వర్క్ ని పూర్తి చేయించి పిల్లలకి, టీచర్స్ కి, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా చాలా సహాయం చేసినారు. ఈ విషయానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వర్క్ కూడా ఇప్పుడు ఒక ఆటో, జేసీబీ, ట్రాక్టర్ కూడా వెళ్లే పరిస్థితికి వచ్చిందంటే ఈ అభివృద్ధికి అంత కారణం కూడా మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సార్ గారు. ఈ విషయానికి ఇంతటి అభివృద్ధి చేస్తున్న మా ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అభివృద్ధులు ఎన్నో మీరు కళ్యాణదుర్గంలో ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి వైపు తీసుకెళ్తూ మన శ్రీరాముడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికి కూడా నేను మిమ్మల్ని అభినందిస్తూ ఆల్రెడీ మీకు చాలా అభిమానిని అయిపోయినాను. నిజంగా సార్, నేను శ్రీరాముడి సన్నిధి వెనకలే ఉన్నాను. చాలా మీకు రుణ